ఇది 18వ శతాబ్దంలో జరిగింది. స్మాల్ పాక్స్ వస్తే బాధపడతారు లేదా చనిపోతారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పశువులు పెంచే వాళ్లకి పశువుల నుంచి ప్రభావం చూపినట్లు అనిపించింది. స్మాల్ పాక్స్ పుండ్లు అభివృద్ధి చెందాయి. అప్పుడు అందరూ కలత చెందారు. అప్పుడు గ్రామ వైద్యుడు ఎడ్వర్డ్ జెన్నర్ వెళ్ళి స్మాల్ పాక్స్ నుండి మనము రోగనిరోధక శక్తిని పొందగలమా అని ఆలోచించాడు. 1796లో జెన్నర్ ఈ ఆలోచనను పరీక్షించాడు. అతను పాల పనిమనిషి ఆవు పాక్స్ పొక్కు నుండి చీము తీసి ఆ చిన్న పిల్లవాడి చేతికి గీశాడు. ఆ సమయంలో అది చాలా క్రూరంగా ఉందని వారు భావించారు. ఆ అబ్బాయికి జ్వరం వచ్చింది కానీ వెంటనే కోలుకుంది. 6 వారాల తర్వాత నిజమైన పరీక్ష వచ్చింది. జెన్నర్ ఆ అబ్బాయికి లైవ్ మసూచిని టీకాలు వేశాడు మరియు కోలుకున్నది త్వరలోనే క్షేమంగా ఉంది. మసూచి అతనిపై ఎటువంటి ప్రభావం చూపలేదు. కానీ అక్కడున్న జనాలకి అది నచ్చలేదు. అక్కడ ఉన్న రాయల్ సొసైటీ కూడా అతను పేపర్ని రాదు చేసింది. అందరూ అతని ఒక మాంత్రికుడిలా ప్రచారం చేసే వాలు అయిన జెన్నర్ అవి ఏమీ పాటించుకోలేదు. అతని ఇంటి డాగర అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడం మొదలుపెట్టాడు. వ్యాక్సిన్ అనే పదం లాటిన్ నుంచి తీసుకున్నారు. చరిత్ర మొత్తానికి అతని గుర్తించింది 1980లో స్మాల్ పోస్ మరియు ప్రపంచాన్ని వణికించిన ప్లేగ్ పూర్తిగా మాయమైంది అని ప్రకటించారు. కానీ జెన్నర్కి ఇంకా ఆటను దాని ఎలా పనిచేసిందో అర్థం కాలేదు. కానీ అతని పరిశోధనలు కొత్త వెలుగుకి దారి చూపించాయి. ఇలా మనం రోగనిరోధక ఎలా పనిచేస్తుంది అనే దానిమీద ఎలా తరబడి చర్చలు అవుతూనే ఉన్నాయి. అలా ఒక ఫ్రెంచ్ కెమిస్ట్ అయిన లూయిస్ పాస్టర్ తన వేసవి సెలవులు ఎలాగా అక్కడున్న తన అసిస్టెంట్ తన డాగర ఉన్న కోడికి కలరా ఇంజెక్ట్ చెయ్యడం మర్చిపోయాడు. దాని అక్కడే వదిలేశాడు. అయితే శీతకలం వాచక వచ్చి చూస్తే అక్కడ ఏదో గమనించాడు. ఆ కోడి అనారోగ్యం చెంది మళ్ళీ అరియోగంగా మారింది. ఇది చూసిన జెన్నరక్క ఉన్న గాలిలో బ్యాక్టీరియా తక్కువ అయింది అని ఆటను దాని చూసి వ్యాక్సిన్ తయారు చేశాడు. దాని ప్రయోగిడం అని ఆటను ఒక 50 గొర్రెలను తెచ్చి అందులో ఉన్న 25 గొర్రెలకు ఆంథ్రాక్స్ వ్యాక్సిన్ వేసి అన్ని గోర్ల భయంకరమైన ఆంథ్రాక్స్ ఎక్కించాడు ఆటను. అనుకుంట వ్యాక్సిన్ వేసిన గొర్రెలు బనే ఉన్నాయి. ఇంకా ఆటను ఈ విధంగా మనం రోగనిరోధక పెంచుకోవచ్చు అని ప్రపంచానికి చెప్పాడు. ఆలాకుంట కలమయ్యాక ఒక సాయంకాలం ఒక రేబిస్ సోకిన కుక్క ఒక పిల్లవాడ్ని కరిచింది. అయితే దాని ప్రభావం మొదలు అవక ముందే వాళ్ళ అమ్మ పాస్టర్ దగ్గరికి తీసుకువచ్చింది. పాస్టర్కి అసలైన సమస్య మొదలు అయింది. ఆటను డాక్టర్ కాదు, మెడికల్ లైసెన్సు కూడా లేదేవాడు. కానీ ఒక ప్రయత్నం చేద్దాం అని ఆ పిలవడై తన డాగర ఉంచుకున్నాడు. 10 రోజులో 13 ఇంజెక్షన్లు చేశాడు. అయితే కుక్క కరిచి ఇన్ని రోజులు కావడంతో ఆ పిలవాడు అరియోగంగా బయటికి వచ్చాడు. తరువాత ఆ అబ్బాయి అక్కడ పోలీస్ అయ్యాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి.